జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభమై 3 రోజులు అయిపోయింది. ఇవాళ 4వ రోజుకు వచ్చాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీశైలేశ దయాపాత్రం దైవక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయాముధ్యమహం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాబ్జం సంస్కృతి శతశిర సిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యావలాక్కుచ్చ వృంతే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మనం ఒకసారి ఈ 4వ పాసురం మనం అనుసంధానం చేసుకుని తర్వాత ఈ 4వ పాసురాన్ని యొక్క అంతరార్థాన్ని చక్కగా ఒకసారి మనం విశదీకరణ చేసుకుందాం. మనకి తెలుసున్న పరిధిలో ఒకసారి పాసురాన్ని. ఆళిమలై కన్నా ஒன்று நீ கைகரவேல் ஆலியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வ நுருவம் போல் மெய்கருத்து பாலியந்தோருடை பற்பனாபன் கையில் ஆலி போல் மின்னி வலம் புரிபோல் நின்ன திறந்து தாளாதே சாங்க முதயத்த சரமலை போல் வாழ உலகினில் பெரிதாய் அங்களும் மாறுகளில் நீராட மகிழந்தே లోరింబావాయ్. మనం పాసురాన్ని చక్కగా ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. అనుసంధానం అయింది కనుక ఒక్కసారి పాసురంలో విశ్లేషణని ఒకసారి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈ 4వ రోజున వర్షాది దేవత అయిన పర్జన్యుడు ఈ వ్రతం చేసే గోపికల వద్దకు వచ్చి ఆయనే మీ గోష్ఠికి కైంకర్యం చేయాలని ఉన్నది. ఏమి కైంకర్యం చేయాలో నియమించండి అంటే వాన కురిపించమని నియమిస్తున్నారు. వర్షదేవుడు వీరికి దాసుడై అనువర్తించడానికి కారణం ఏమిటంటే భాగవతోత్తములను చూచి ద్రవంతి దైత్య ప్రణవంతి దేవతా, దేవతలు అనువర్తిస్తారు, రాక్షసులు భయపడి పారిపోతారు అని కదా చెబుతారు. దీనికి ప్రమాణం విష్ణు పురాణంలో యమధర్మరాజు చెప్పిన వాక్యములే. ప్రాణులను తీసుకుని వెళ్ళటానికి యమభటులు బయలుదేరి వెళుతూ ఉంటే యమధర్మరాజు అంటాడు, స్వపురుషం తన భటులను అభివీక్ష అంటే సాదరంగా చూచి చెబుతున్నాడు. పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. పాశం చేతిలో ఉంచుకొని తన భటుల చెవిలో చెబుతున్నాడట. చెవిలో చెప్పడం ఎందుకంటే నా దాసులను నీ భటులు తెచ్చేవారు, నీవు వద్దనే వాడి వీణా అంటే నీవు వద్దనే వాడి నీనా అని సర్వేశ్వరుడు కోపం వస్తుందేమో అని చెవిలో రహస్యంగా చెబుతున్నాడు యముడు. పరిహర మధుసూదన ప్రపన్నాన్, మధుసూదన యందు సమస్త భారములను వేసిన శ్రీ వైష్ణవులు ఉన్నారే వారు పరమ భాగవతోత్తములు. వారి జోలికి మాత్రం మీరు పోకండి. వెళ్ళారా మధు అనే రాక్షసుకైతే మీకు పడుతుంది కనుక భాగవతులను చోటికి పోవద్దు. ఎక్కడ భాగవతులు ఉన్నారో అక్కడ మీరు వెళ్ళేటప్పుడు చూసుకోవాలన్నమాట. ప్రభురహమపి రుణాన్ న వైష్ణవానాం, నీవు జనులందరికీ ప్రభువు కావా,
అంటే కాను, పరమాత్మను కలలో కూడా తలచిన అజ్ఞానులకు పాపాత్మలకు నేను ప్రభువుని కానీ భాగవతులకు కాను అన్నాడు కదా. ఆ విధంగా ఈ భాగవతోత్త గోష్ఠం చూసి దైవీ ప్రకృతి గల వారంతా అనువర్తనం చేస్తారు. కనుక దైవీ ప్రకృతి గల పర్జన్య దేవతను లోక కళ్యాణ నిమిత్తం వర్షించమని నియమిస్తున్నారు. అది వర్షాన్ని కావాలని వాళ్ళు చెప్పి నియమిస్తున్నారట. ఈ 4వ దినమందు అంటే అదీగాక ఈ పాసురార్థములన్నీ 2 విధములైన అర్థభావములు కలవని చెప్పుకున్నాం కదా. 2వ భావం వీరు 3వ రోజున అనగా క్రిందటి పాసురంలో చెప్పినట్టు దేహాభిమానం నశించి స్వరూప జ్ఞానం ఈ జీవాత్మలందరికీ కలగాలంటే ఆచార్య బోధ కావాలి. వారి బోధామృతంలో ఈ జీవాత్మలు మునిగి స్నానం చేసిన నాడు కదా ఈ స్థితికి వస్తాయి. అందుకని ఆచార్య ప్రార్థన చేస్తున్నారు. భగవద్ అనుగ్రహం ఏమిటి వర్షించమని ఆచరించి చూపించే వారే ఆచార్యులు అనిపించుకోవటానికి అర్హత కలవారు. అట్టి ఆచార్య శబ్దమునకు అర్హులు మన శ్రీ రామానుజమునీంద్రుడు. ఇతర విషయములందు విరక్తి కలిగి తాము పరమాత్మానుభవం పొందడమే కాకుండా అటువంటి గొప్ప పరమాత్మానుభవానందం కూడా త్యాగం చేసి నేను ఒక్కడిని గురువాజ్ఞ మీరి నరకంలోకి పెడితే అంటున్నారు. ఆ గురుగారికే రామానుజ గురుగారికే నువ్వెవరు పడితే వాళ్ళకి చెప్పేస్తున్నావు, అందులో పొలిక ఆ కోవిల మీద ఎక్కువ చెప్తారన్నమాట. నీ నాభేదం లేకుండా అందరికీ వచ్చామని. అప్పుడు ఏమయ్యా ఇలా చేస్తున్నావు, మంత్రం ఇలా చెప్తున్నావు కదా అని చేత ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదంటే ఏమవుతుంది గురువుగారు అంటే ఏమవుతుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటారు. పోలేని స్వామి, నేను నరకానికి ఒక్కడిని వెళ్ళిపోతే ఏమైంది, అందరికీ పుణ్యలోకాలు వస్తాయి కదా అని చేత పర్వాలేదు అంటారు. అప్పుడు గురువుగారికి తెలుస్తుంది, అబ్బో ఈ మంత్ర అర్థ విషయము తెలుసుకొని అన్ని కోట్ల జీవులు నిత్యానందం అనిపిస్తూ ఉంటే అని గురునాజ్ఞ మీరి పరమ సమృద్ధిని కోరి ప్రజలందరికీ మంత్రరహస్యమును వెలువరిచిన మహానీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆ కారణం చేత కృపామాత్ర ప్రసన్నార్యులనే బిరుదు వీరికే చెల్లింది. అందుచేత ఉత్తరాచార్యులకు పూర్వాచార్యులకు కూడా ఆచార్యులైన శ్రీ భాష్యకారులను భగవదనుభవ వర్షం కురిపించమని ప్రార్థిస్తున్నారు. ఆలిమలై కన్నా ఒండునీ కైగరవేల్ మేఘమండలముల కన్నిటికి నిర్వాహకుడమైన ఓ వానదేవుడా, నీవు కొంచెమైనా సందేహం లేక అని చెప్తూ ఆలివిడ్పుకు ముహందు కొడార్తేరి, నీవు చిన్న చిన్న చెరువులలో కాదు పెద్ద సముద్రం ఉన్నదే అందులో ప్రవేశించి ఆ జలార్ణవరంలో ఉండే నీరంతా త్రాగి పెద్ద గర్జనలు చేస్తూ ఆకాశం మీదకి రావాలి. శ్రీ ఆంజనేయ స్వామి లంకలో సీతను చూచిన ఆనందంలో సముద్ర మధ్యమునకు వచ్చి పెద్ద గర్జన చేయగానే యువతలి ఒడిన విచారంతో ఉన్న అంగదుడు మొదలైన వారందరూ ఆ గర్జన విని కార్య సఫలం చేసుకుని వచ్చిన హనుమ గర్జన అని తెలుసుకొని పొంగిపోయినట్లు మేము నీ గర్జన విని ఆనందపడాలి. ఊడి మొదలవను రోంబోల్మై కరుత్తు సృష్టికి కారణభూతుడైన సర్వేశ్వరుని చల్లని నల్లని శరీర కాంతిలాగా ఉండాలి. తాపత్రయహరమైన వాని నీలమేఘ కాంతి వలె నీ కాంతి తాపహరంగా ఉండాలి. పాళియందోడుడై పర్పనాభన్ కయ్యల్ ఆదిహోల్మిన్ వలంబురిబోల్ నిన్నతిరందు. ఓ మేఘరాజమా, విశాలమైన వాస్తవములు గల పద్మనాభుని చేతిలో ఉండే చక్రం వలె మెరవాలి, శంఖం వలె శబ్దం చేయాలి. తాళాదే చాంగమయత్త శరమనై పోల్ వాడు ఉలగి నిలిపేదాయనాంగడం మారిగలి నీరాడ మగిలిందేలు రెంబావాయ్ అంటున్నారు. శ్రీరామచంద్రమూర్తి విల్లు ధరించి యుద్ధం చేస్తుంటే ఎప్పుడు విల్లులో బాణం సంధించాడో ఎప్పుడు వేశాడో తెలియదట. భిన్న భిన్న శరహిద్దగ్ధం కోట్ల కోట్ల రాక్షసులు తల కింద పడటమే కనబడుతున్నది కానీ బాణం వేయటం కనిపించడం లేదన్నమాట. ఆ విధంగా ఓ వానదేవుడా, నీవు కూడా ఏదో భూమి తడిసేటట్టు 4 చినుకులు పడి ఊరుకోవడం కాకుండా ఈ అసంఖ్యాక గృహములలో ఉండే గోపికలందరూ స్నానం చేయటానికి సరిపోయేటట్టు చెరువులు నదులు నిండాలి, పంటలు బాగుండాలి, త్వరగా కురవాలని రామబాణ దృష్టాంతం చెప్పగానే రామబాణములు ఆ శత్రునాశం చేసినట్టు నీవు అతిగా వర్షించి పంటలను పాడు చేయకూడదు.
లోకంలోని వారంతా ఆనందపడి ఎంత మంచి వానలు, ఈ గోపికలందరూ ఈ ధనుర్మాస మహావ్రతం చేసేసరికి చక్కని వానలు ఎంత బాగా కురిసి పంటలు పండాయో అని ఆనందపడేటట్టు నీవు వర్షించాలని వానదేవుణ్ణి నియమిస్తున్నారు. అది వారి గొప్పతనం. వారు సంపాదించిన ఇటువంటి మహత్తరమైన విశ్లేషణ ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఈ అమ్మగారు ఈ విధంగా ఆచరించి చెబుతూ అందరినీ ఈ రకంగా మనందరికీ ప్రోత్బలం ఇస్తున్నారు. ఇక ఆచార్యపరంగా తీసుకుంటే దానికి చెప్పుదాం. ఎలా చెప్పుకుందాం? ఆడిమనైకన్నా ఇత్యాది ఉత్తరాచార్యులకు పూర్వాచార్యులకు కూడా నిర్వాహకులై ఆచార్యులనే ముత్యాల సర్వనందు మధ్య పథకం వలె శోభిల్లుతున్న పరమాచార్య ఇతిరాజా తమను ప్రార్థిస్తున్నాము. ఆర్యల్పుక్కు ఇత్యాది తమను గంభీరమైన అర్ధరత్నములు గల భగవద్ విషయంలో మమ్మ అవగాహనం స్నానం చేయించాలి. యథా రత్నాజలనిధే రసంఖ్యేయాని పుత్రక అన్నట్టు తిరువాయుముడి భగవద్విషయమంతా భగవద్గుణ కీర్తనం చేత నిండిన మహాసముద్రం. మీరు అందులో మునిగి ఆ సద్గుణములు కట్టస్థం చేసుకుని గంభీర స్వరంతో మాకు వివరించడానికి ఆచార్యపీఠంలో కూర్చోవాలి. ఊలి ముదల్వను రంబోల్ సృష్టి కారణభూతుడైన పరమాత్మ దేహకాంతి వలె మీ దివ్య మంగళ విగ్రహం ముందు కూడా ఖ్యాతి లాభ పూజ ప్రేక్షలతో కాక ఇంతమంది జీవులు ఈ అర్ధ విశేషం విని తరించి ఆనందపడతారు అనే ఆనందం మీలో మేము చూడాలి. అదీగాక సర్వేశ్వరుని శంఖధ్వని ఏ విధంగా తనకు పరిణయమాడి తీసుకువెళ్ళడానికి శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఎదురు చూస్తున్న రుక్మిణీదేవికి ఆనందకరంగాను అనంతరకాలంగా భారత యుద్ధంలో కౌరవులకు భయంకరంగా వినిపించిందో అలాగే మీరు మాకు చెప్పే అర్థ విశేషముల చేత భగవంతుడు లేడు, వానికి రూపగుణములు అసలే లేవు అని నాస్తికవాదులంతా భయపడి వానికి రూపగుణములు ఉన్నాయని ఒప్పుకునేట్టు అనుకూలులైన పరమభాగవతోత్తములు ఈ ప్రణవార్థములు విని బ్రహ్మానందములో మునిగి ఆనందం పడేటట్టు ఉండాలి. మీ ఉపన్యాసములో తాళాదే ఇత్యాది. అదిగాక మీరు భగవద్గుణానుభవను ఉపన్యసించుతున్నప్పుడు తడుముకుంటూ ఊ ఊ అంటూ ఈ శ్లోకమును మర్చిపోయాను అని అనుకుంటూగాక రాఘవుని బాణాల కౌశలం వల్లే మీరు ఎప్పుడు ఇన్ని చదివారు, ఎప్పుడు కంఠస్థం చేసినారు అని మేము ఆశ్చర్యపడేటట్టు మీ ఉపన్యాసములు విని భగవద్భక్తి లేని నాస్తికులు కూడా భగవద్భక్తులైపోయేటట్టుగా మీ ఆచార్య పీఠం అలంకరించి భగవద్గుణానుభవం వర్షించాలి. అది భగవద్గుణానుభవం వర్షించాలట, వర్షం పడినట్టుగా ఆ పీఠంలో కూర్చుని చెప్తూ ఉంటే కంటికి కనబడాలన్నమాట. పూర్వాచార్యుల్లో ఎంతమందో చక్కగా వారు అనుభవించి ఆచార్యుల ద్వారా అన్నారు. అందుకే పూర్వం రామానుజాచార్యుల వారు మనకు మెయిన్. సరే, వారి ద్వారా ఆడవాళ్ళందరూ వచ్చారు, వారి అనుభవాలు ప్రాక్టికల్ సొంతంగా అనుభవించి చెప్పేవి, కానీ ఏదో నోటికొచ్చింది కదా అని చెప్పడం కాదు కదా. అటువంటి ఎలా కావాలంటున్నారు? వర్షించాలట, భగవద్గుణానుభవం వర్షించాలి. అందులో మేము స్నానం చేసి దేహాభిమానములు రచించిన వారమై ఆకారత్రయ సంపన్నులం కావాలి. ఇందుకు పరమాచార్యులైన రామానుజాచార్య తమరే సమర్థులని శ్రీమద్ భగవద్రామానుజును ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో. అంచేత మనకి ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క రకమైన విశిష్టతను చెప్తున్నారు. మనం ఇప్పటికి ఇవాళ 4వ పాశురానికి వచ్చాం. అందుకని ఏమి కాట ధర్మమాతుల్లో 30 పాశురాలు చక్కగా జాగ్రత్తగా దాన్ని అనుసంధానం చేసుకుని దాంట్లో కొంచెం తీపి ఆ టేస్ట్ని తెలుసుకుంటే ముందుకు తీసుకెళ్తుంటా. అంత 4 వేదాలు మొత్తం సృష్టికి సంబంధం అన్నీ కూడా 30 పాశురాల్లో మెచ్చింది అమ్మగారు. అంచేత ఈ ధనుర్మాసాన్ని ఎంత జాగ్రత్తగా మనం నిర్వర్తించుకుంటే దాని సత్ఫలితం అంత గొప్పగా ఉంటుంది అమ్మా. అంచేత ఈరోజు అమ్మవారి యొక్క మనం ఈ 4వ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. అంచేత అమ్మవారి పరిపూర్ణ కటాక్షం అందరికీ కూడా ఉండి సుఖశాంతులతో ఉండాలి అమ్మా. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవం
పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. జత గోదారంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో అమ్మ సర్వే జనా సుఖినో భవంతు. అమ్మ జయ శ్రీకృష్ణ, జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అండాళ్ తిరువడిగలే శరణం.